చాలా మంది దేవాలయానికి వచ్చేటప్పుడు అన్ని పట్టుకొస్తారు, అగరబత్తులు పట్టుకొస్తారు, కర్పూరం పట్టుకొస్తారు, స్వామి వారికి ఏవో ఫలాలు పట్టుకొస్తారు, అర్చన కోసం రకరకాలు పట్టుకొస్తారు. అన్ని పట్టుకొచ్చిన భక్తుడు ఒకటి పట్టుకురావటం మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏమిటి అంటే అతని మనస్సు తీసుకురావటం మర్చిపోతూ ఉంటాడు. వస్తువులని లెక్కగా తెచ్చామా లేదా, కర్పూర బిళ్ళ ఏమైనా ఎక్కువయ్యా తక్కువయ్యా, అగరబత్తులు ఏమైనా ఎక్కువ తెచ్చేసామా, 3 దేవాలయం. సందేహాలు అనుమానాలు ఎక్కువ భక్తులకి. ఒక చిన్న పిల్లాడికి సందేహం రావటంలో తప్పేమి లేదండి. కానీ 70 ఏళ్ళు వచ్చాక కూడా మనకి ఇంకా అగరబత్తులు ఎన్ని ఉన్నాయనే లెక్కే ప్రధానం అవుతుందంటే కష్టం. అప్పుడు మనం ఆలోచించవలసింది అగరబత్తుల గురించి కాదు. అగరబత్తులు ఉంటే ఉంటాయి, ఉండకపోతే ఉండవు. కర్పూరం తెస్తే తెస్తాం, లేకపోతే లేదు. కర్పూరం తేకపోతే కరుణించనని స్వామివారు ఏమన్నా మనకి ఏమన్నా వ్యాఖ్యానం ఏమైనా చెప్పారా? లేకపోతే పలానా వస్తువు మర్చిపోతే నేను కరుణించనని చెప్పారా? అలా కరుణించడం అలా కరుణించకపోవటం ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, మనం జీవుడు ఎందుకు అవుతాడు? ఈ భేదాలు పట్టించుకోవటం ఇవన్నీ మనుషులకు ఉండే వ్యవహారాలు, భగవంతుడికి ఉండవు. భగవంతుడికి భక్తి ప్రధానం. నువ్వు దేవాలయానికి ఏం తీసుకొచ్చావనే కంటే ఎంతసేపు నీ దృష్టిని ఇక్కడ అట్టి పెట్టావు అనేది చాలా ప్రధానం.